అవునా? అప్పులోడు పిలిస్తే భయం, అప్పు తీర్చేవాడు పిలుస్తున్నాడు. నేను పాపము నుంచి విమోచించిన వాడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఇదే పిలుపు. ఇశ్రాయేలు, నేను సృజించిన వాడు నేను పిలుస్తున్నాను, రా, నీ పేరేంటో నాకు తెలుసు అన్నాడండి. 2 విషయాలు చెప్పాను. విమోచించుచున్నాడు కాబట్టి భయపడవలసిన పని లేదు. పేరు పెట్టి పిలిచాడు కాబట్టి భయపడవలసిన పని లేదు. నీవు నా సొత్తు, ఇది నేను ₹1,00,000 పైన పెట్టి కొనుక్కున్నాను. చెప్పండి, మీకు దమ్ముంటే ఈ ఫోన్ నాదనండి, మీరు అనండి. అనగలడు ఎవడైనా? ఎందుకంటే 1,00,000 పెట్టుకున్నాను కాబట్టి ఇది నా, చెప్పాలి, సొత్తు. ఇది ఎవరి సొత్తు? నా సొత్తు. ₹1,00,000 పెట్టిన ఈ ఫోనే నా సొత్తు అయితే ఆయన ఏకంగా రక్తం పెట్టుకున్నాడండి మనల్ని. వింటున్నారా? రక్తం పెట్టుకున్నాడు. ఓ మీటింగ్కి వెళ్ళాను నేను. ఆ మీటింగ్లో మరుసటి రోజు వాక్యం చెప్పాలా, రాత్రి ఉండవలసి వచ్చింది. పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు అది వాష్రూము, ఇది పెరట, మీరు రాత్రి వాష్రూమ్కి వెళ్ళాలంటే కనుక కంగారు పడకుండా లైట్ ఇది వేసుకోండి, వెళ్ళరండి, పర్లేదు కదా అన్నాడు. ఏం పర్లేదు అయ్యా, రెడీ అన్నాను నేను. ఈ లోపల అర్ధరాత్రి వేళ వాష్రూమ్కి వెళ్ళవలసిన అవసరత వచ్చింది. లైట్ వేసుకుని వెళ్ళాను. వెళ్ళి వస్తుంటే ఒక విచిత్రమైన సీన్ చూశాను. ఏమిటా సీన్ అంటే, వాళ్ళ దొడ్లో పెరట్లో ఆ ఇంటి కిటికీ ఉందండి. ఆ కిటికీకి ఒక డొక్కు సైకిల్ ఉందండి. నాకంటే నల్లగా ఉంది, అది భయంకరంగా ఉంది. అది ఆ డొక్కు సైకిల్ ఆ కిటికీకి ఆ పాస్టర్ గారు ఎలా కట్టాడంటే, సైకిల్ చైన్లు 2 వేసి 3 తాళం కప్పులు వేసి కట్టాడండి. ఆ 3 తాళం కప్పులు నాకు ఎన్నో ఆలోచనలు. రాత్రి నిజంగా దొంగోడు పట్టుకెళ్తాడని కడితే గనక ఆడి జీవితం చచ్చిపోతే ఆ సైకిల్ ఎట్టుకెళ్ళాలన్నమాట. అలాంటి సైకిల్ 3 తాళం కప్పులు వేసి కట్టాడండి. అలా కట్టేసరికి నాకేమనిపించిందంటే, ఎందుకు కట్టాడు పొద్దుడు అడిగేద్దాం అనుకుని తెల్లారు నిద్రపోలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కూర్చున్నాం. అప్పుడు అడుగుతున్నాను నేను, అయ్యగారు టిఫిన్ తర్వాత పెడితే కానీ డౌట్ తీర్చండి, మీ పెరట్లో ఒక డొక్కు సైకిల్ చూశాను. ఆ డొక్కు సైకిల్కి 3 తాళం కప్పులు వేసి కట్టారు. ఎవరు కట్టారంటే, ఆయన చాలా సీరియస్గా మొహమెట్టి అన్నాడు, పాస్టర్ గారు నన్ను ఏమన్నా అనండి కానీ దాన్ని డొక్కు సైకిల్ అనొద్దు అన్నాడు. అయ్య బాబోయ్, ఆ డొక్కు సైకిల్ అనొద్దు అంటారు ఏంటండి? దానికి 3 తాళం కప్పులు ఎట్టు కట్టారు, అది డొక్కు సైకిల్ కాకపోతే ఏంటంటాడు. నేను ఎందుకు అనొద్దానని తెలుసా పాస్టర్ గారు, అది నా సొత్తు అన్నాడండి. మీ సొత్త ఎంత పెట్టుకున్నారు సార్ అన్నాను నేను. 1974 సంవత్సరంలో ₹38 పెట్టుకున్నాడండి దాన్ని. 1978 సంవత్సరంలో ₹38 పెట్టుకున్న నీ డొక్కు సైకిల్కి 3 తాళం కప్పులెట్టి నా సొత్తని కాపాడుకుంటున్నావే. ఆయన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. కంటి పాప ముట్టకుండా కాపాడుకుంటాడు నా దేవుడు నిన్ను. కంటి పాప ముట్టకుండా కాపాడుకుంటాడు. నేను చెప్తాను, ఇది నాన్న, సాతానుడు ఎన్నోసార్లు నిన్ను పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ నా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. భయపడకో, కొట్టు బిగ్గరగా చప్పట్లో, భయపడకో, నీ సొత్తు కంటే ఎక్కువగా కాపాడుకునే దేవుడు ఆయన. అట్లాగైతే ఓబేదెదోము ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించడానికి మొదటి కారణం, అతడు భయపడలేదండి.